నమస్తే టీనన్ న్యూస్ కి స్వాగతం. మందుబాబులకు ఓ ప్రభుత్వ టీచర్ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మద్యం తాగిన తర్వాత సీసాలు పగలగొట్టవద్దని విజయనగరం తెర్రాం నందబాలగా జెడ్పీహెచ్ఎస్ టీచర్ మోహన్ రావు ఊర్లో దండోరా వేశారు. సీసాలు పగలగొట్టడం వల్ల గాజు పెంకులు గుచ్చుకొని పిల్లలు, రైతులతో పాటు మూగజీవులు ఇబ్బందులు పడుతున్నట్లు అవగాహన కల్పించారు. సీసాలు అలానే వదిలేస్తే అమ్ముకొని జీవించేవారు చాలా మంది బాగుపడతారని చెప్పారు. చిన్నపిల్లలు, రైతులు, వివిధ వృత్తులు చేసిన వాళ్ళందరూ కూడాను గుళ్ళు దగ్గర కూడా చేస్తున్నారు. దయచేసి తాగుబోతులందరికీ కూడాను విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను సీసాలు భద్రకొట్టకండి. రెండో ప్రయోజనం ఏంటంటే మీరు సీసాలు భద్రకొట్టుకుని ఉంటే ఆ సీసాలు కలెక్ట్ చేసుకుని చాలామంది అమ్ముకుంటున్నారు. అలా 4 డబ్బులు కూడా వస్తాయి. దయచేసి మా అందరం కూడాను ఉపాధ్యాయుడిగా మా పిల్లల తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మా పిల్లలందరి తరఫు నుంచి త్రాగుల్లో చేసే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎక్కడైనా సరే తాగండి, ఏమైనా చేయండి, కానీ ఈ సీసాలను మాత్రం బద్దలు కొట్టకండి. ఇలా బద్దలు కొట్టేసి పొలాల్లోనూ, పొలం గట్ల మీద, కళ్ళల్లోనూ, అదే బడి పాఠశాల తరగతి గ్రౌండ్స్లోనూ, అలాగే పాఠశాల తరగతి వరండాలోనూ జల్లేస్తున్నారు. దానివల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందంటే మీ అందరికీ తెలిసిందే. మీరు తాగిన సంతోషానికేమో పిల్లలు బలవుతున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు, రైతులు, వివిధ వృత్తులు చేసిన వాళ్ళందరూ కూడాను గుళ్ళు దగ్గర కూడా చేస్తున్నారు. దయచేసి తాగుబోతులందరికీ కూడాను విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను సీసాలు భద్రకొట్టకండి. రెండో ప్రయోజనం ఏంటంటే మీరు సీసాలు భద్రకొట్టుకుని ఉంటే ఆ సీసాలు కలెక్ట్ చేసుకుని చాలామంది అమ్ముకుంటున్నారు. అలా 4 డబ్బులు కూడా వస్తాయి. దయచేసి మా అందరం కూడాను ఉపాధ్యాయుడిగా మా పిల్లల తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం.